నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొగాకు ధరల సమస్యలపై బోర్డు కార్యాలయంలో మంత్రుల సమీక్ష. క్వింటాల్కు 1000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. డిఎస్సి పేరుతో వైసీపీ చేపట్టిన ర్యాలీలో నిరుద్యోగులు ఎవరూ లేరు. ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్న వైసీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గాదె డిమాండ్. సమస్యల పరిష్కారానికి ఆందోళనలు, గ్రీవెన్స్లో ఫిర్యాదులు, అధికారుల భరోసాతో వెనుదిరిగిన నేతలు, బాధితులు. పొగాకు పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు 1000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పొగాకు ధరల సమస్యపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పొగాకు బోర్డు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ ఏడాది ఎఫ్సీవీ పొగాకు విక్రయాల్లో సమస్య వచ్చిందన్నారు. పొగాకు బోర్డు 145 మిలియన్ కిలోలకు అనుమతులు ఇస్తే రైతులు 245 మిలియన్ కిలోలు పండించారని చెప్పారు. దీంతో ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పొగాకు రైతులకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర వాణిజ్య పన్నుల శాఖతో మాట్లాడామన్నారు. వచ్చే ఏడాది పొగాకు సాగు 80 మిలియన్ కిలోలకు కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఒకటి బ్రైట్కి 230 రూపాయలు తక్కువ లేకుండా కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా మీడియంకి 190 రూపాయలకి తక్కువ లేకుండా కొనమని ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా ఆఫ్ స్టైల్కి 130 రూపాయలు తక్కువ లేకుండా కొనమని చెప్తాం. అదేవిధంగా లో గ్రేడ్కి 110 రూపాయలు తక్కువ లేకుండా కొనమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. దాన్ని కూడా కొన్ని కంపెనీలు పాటించడం లేదు. ఈ డెసిషను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక సమావేశం పెట్టి ఎట్టి పరిస్థితిలో ఏదైతే ఈ 4 గ్రేడ్లకి ఏదైతే ధరలు మేము చెప్పామో రేపటి నుంచి ప్లాట్ఫామ్స్ మీద ఆ విధంగా మీరు కొనవాలి, కొనకపోతే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి స్పష్టంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు మేనేజ్మెంట్తో మాట్లాడి రేపటి నుంచి మేము చెప్పిన నిర్ణయానికి కట్టుబడి కొంటామని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. నిరసనల పేరుతో రాష్ట్ర ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వైసీపీ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. గత వైసీపీ పాలనలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా మోసం చేస్తే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. డిఎస్సి పేరుతో చేసే ర్యాలీలో నిరుద్యోగులు ఎవరూ లేరని అన్నారు. గులాబీ పువ్వులు పోలీసులకు ఇవ్వటం కాదని ప్రజలు చెప్పులు విసిరే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాను, అది పెట్టాలి, ఇది పెట్టాలి. నేను కూడా అడుగుతున్నప్పుడు ప్రత్యక్ష సాక్షి నేను చూశాను. మాట్లాడుతున్నాను, మీరు ఇవాళ నిరసన ర్యాలీ ఎందుకోసం చేశారు? పోనీ మీరు నిరసన ర్యాలీ చేసిన దాంట్లో ఒక్క విద్యార్థి అయినా గానీ, బిఎడ్ గానీ, సెకండ్ గ్రేడ్ గానీ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారా? సిబిఐ విచారణ కావాలి, నారా లోకేష్ రిజైన్ చేయాలి. ఆ 2 పదాలు తప్పితే ఎందుకోసం రిజైన్ చేయాలి, ఎందుకోసం సిబిఐ ఎంక్వైరీ చెప్పగలుగుతారా రాంబాబు గారు? అందరూ నాకు తెలిసి పాపం 200-300 ఇస్తే 1 గంట వచ్చి వెళ్ళేటటువంటి పిల్లగాళ్ళు వాళ్ళంతా. మహిళా తమ్ముళ్ళు ఇందాక చూపించాను పాపం ఫోటోలు. వాళ్ళు ఏం అనలేను, ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనోపాధి కానీ ఏదన్నా కానీ పాపం వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారంటే ఆశపడి వచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. వీళ్ళకి 200-300-400 ఇస్తారు గంట కాబట్టి వచ్చేంత వీళ్ళంతా కూడా. వీళ్ళని పెట్టుకుని మీకు సిగ్గుశరం లేకుండా ఏ రకంగా నిరసన ర్యాలీ చేశా అంబటి రాంబాబు గారు? ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ సెమినార్ హాల్లో ఏపీ అగైన్స్ట్ డ్రగ్స్ అవేర్నెస్ టు యాక్షన్ అనే అంశంపై జరిగిన సెమినార్కు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శత్రు దేశాల తీవ్రవాద యుద్ధ తంత్రమే దేశంలోకి డ్రగ్స్ సరఫరా, నిషేధిత మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొంతమంది విద్యార్థులు వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా అటు వారి కుటుంబాలను ఇటు యావత్ సమాజాన్ని నాశనం చేస్తున్నారని ఈగల్ విభాగపు రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకే రవికృష్ణ అన్నారు. భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల తల్లిదండ్రులు వారు తిన్నా తినకపోయినా పిల్లల చదువు కోసం వారి ఆస్తిపాస్తులను అమ్మి వారి భవిష్యత్ బంగారంలా ఉండాలని భావిస్తుంటారు.
కానీ తెలిసి తెలియని యవ్వనపు వయసులో విద్యార్థులు చెడు స్నేహాల బారిన పడి గంజాయి, హెరాయిన్ వంటి సైకో డ్రగ్స్ మరియు సింథటిక్ డ్రగ్స్లకు అలవాటు పడి ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన శిక్షలు అనుభవిస్తున్నారని వివరించారు. మావోయిస్టు ఈ గంజా వాళ్ళ దగ్గర వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ డబ్బులు కానీ కలెక్ట్ చేసుకుని ఆ గంజాని ఎలా చేసేది. దానివల్ల భారతదేశం ఎంతో నష్టపోయింది ఇంటర్నల్ సెక్యూరిటీలో. దట్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ నార్కోటిక్స్. మనందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రగ్స్ అన్నది కేవలం ఆరోగ్య సమస్య. మీరు డ్రగ్స్ ఇంట్లో కూర్చున్నారు, తలుపులను పెట్టుకున్నారు, ఒక హైలైట్ మీరు అదొకే సమస్య. కార్మిక రైతాంగ సమస్యలపై గుంటూరు కలెక్టరేట్ వద్ద వామపక్షాలు చేపట్టిన జైలు భరో కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నగరంపాలెం పోలీసులు వామపక్ష పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు, బలవంతంగా లాక్కెళ్లారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతుందని ఆగ్రహించారు. మోడీ పాలనలో రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రావుల అంజబాబు, కంచుమాటి అజయ్ కుమార్, అకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అల్లివి కాని హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఈ 12 సంవత్సరాల కాలంలో బీజేపీ కూటమి ప్రభుత్వం కులాలు రెచ్చగొట్టి, మతాలు రెచ్చగొట్టి, మతోన్మాదాన్ని ప్రేరేపించి కాలక్షేపం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ నిత్యావసర వస్తువులు రోజు రోజుకి ఆకాశాన్ని మండుతున్నాయి. ఇవాళ సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఇవాళ తింటానికి కనీసం 3 పూట తిండి లేక నానా ఇబ్బంది పరిస్థితులు మనం దొరకని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులు ఇవాళ సుమారు 12 సంవత్సరాల కాలంలో 4552 మంది, అదేవిధంగా రోజుకి సుమారు 1 రైతులు ఇవాళ రైతు కూలీలు ఇవాళ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 100 వారాలు మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి అవగాహన కార్యక్రమాలు టీజేపీఎస్ కళాశాల జాతీయ సేవా పథకం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మానవుల్ని విడదీసి మనుషుల మధ్య కలహాలు పెట్టి కుటుంబాలను చిన్నాభిన్నం చేసే మాదక ద్రవ్యాలను సమాజానికి దూరంగా ఉంచాలని టీజేపీఎస్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కేవీ బ్రహ్మం పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటే కలిగే లాభాలు అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంటర్మీడియట్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, గుంటూరు జిల్లా జాతీయ సేవా పథకం నోడల్ అధికారి డాక్టర్ జేవి సుధీర్ కుమార్, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ జి సురేష్ కుమార్, ఎన్సీసీ అధికారి మేజర్ పి కుమార్ రాజా, కళాశాల వ్యాయామ అధ్యాపకులు టి వాసుదేవరావు, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డీఆర్ఓ ఖాజాబలికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. లేమల్లె గ్రామంలోని సీతారామస్వామి దేవస్థానం భూమిని కొందరు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి గుంటూరుకు చెందిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని దేవాలయ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిరంగపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం 24 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని ఎంఆర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. వెంటనే కాలేజీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేమలే గ్రామంలోని శ్రీ సీతారామ మందిరం సంబంధించిన ఎకరం భూమి తాడికొండ మండలంలో మోతరక రెవెన్యూలో 185-3 సర్వే నెంబర్లో భూమిని కొంతమంది అన్యాక్రాంతం చేసుకొని దొంగ పత్రాలను సృష్టించి నిన్న 7/8/2026 నాడు గుంటూరు నగరానికి చెందిన పులిపాటి రమేష్ అనే వ్యక్తి అతి తక్కువ అక్కడ 1,20,00,000 రూపాయలు ఉన్న రేటుని 40 లక్షలకే కొనుగోలు చేసి
రామురారు భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీనిపై మేము డిసెంబర్ నుండి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఆర్డీఓ గారిని కలిసాం, పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసాం, గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసాం, గుంటూరు జిల్లా ఆర్డీఓ గారిని కలిసాం, తాటికొండ ఎంఆర్ఓ గారిని అనేక సార్లు కలిసాం, తాటికొండ విఆర్ఓ గారిని ఒక 20 మోతరకు విఆర్ఓ గారిని ఒక 20 సార్లు కలిసాం. అధికారులు ఎవరూ కూడా దీనిపై దృష్టి పెట్టకపోవడం వల్ల సౌమ్య నర్సింగ్ కళాశాల విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపాల్ సమీర్ చంద్రను సస్పెండ్ చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మాట్లాడుతూ ప్రిన్సిపల్ సమీర్ చంద్ర ప్రతి చిన్న విషయానికి అసభ్యంగా దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు, వైద్యాధికారులకు ఫిర్యాదు చేశామని, బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస వసతులు ఏర్పాటు చేయడం లేదని, సౌమ్య నర్సింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ యశ్వంత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. ఒకరోజు ఇలా డ్యూటీకి వెళ్తుండగా ఒకరోజు ఒక అమ్మాయి, మాణిక్యం అనే అమ్మాయికి ఫీవర్ వచ్చింది. తను రూమ్లో పడుకొని ఉండిపోయేసరికి ఏడుస్తున్నసరికి నేను అప్పుడే నాకు బాగాలేదని పడుకున్నాను. ఏడుస్తుందని అక్క వాళ్ళు పిలిచేసరికి వెళ్ళి చూశాను. ఫీవర్ 102.5 ఉంది. ఇంకా అలా అని చెప్పి నేను మేడంకి చెప్పాను. మేడంకి చెప్తే అయితే ఏం చేయమంటావు అని చెప్పి అన్నారు. ఈ మాట వెళ్ళి మళ్ళీ మమ్మల్ని పట్టించుకోవట్లేదని మేము సార్కి చెప్తే సార్ మాట్లాడతానన్నారు. అది కాక దాని తర్వాత మళ్ళీ మేడం సార్ పిలిచారు. పిలిచి ఏమన్నారని నువ్వు అంత కోపం రావాలి అని పచ్చిబూతులు మాట్లాడేశారు అక్కడ నన్ను. ఇంకా నేను ఏడుస్తున్నాను. కనీసం మేడమ్స్ 2-3 అక్కడ ఉన్నారు, కానీ కనీసం ఏంటి సార్ ఆడపిల్లల్ని మాట్లాడే పద్ధతేనా అది అని చెప్పి ఒక్క మాట కూడా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులతో దూషించి ఆడపిల్లలను కూడా చూడకుండా ఎలా పడితే అలా బూతులు మాట్లాడటం చాలా బాధాకరం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున గత 2-3 రోజుల క్రితం నుంచి ఈ విషయం సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో చక్కర్లు కొడతా ఉంది. ఎప్పటికీ ఏ అధికారులు ఆ సౌమ్య నర్సింగ్ కళాశాలను విజిట్ చేయలేదు, ఎవరిపైన చర్యలు తీసుకునే పరిస్థితి. 1950 రాష్ట్రపతి ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలంటూ క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన తెలిపారు. గుంటూరు పట్టణంలోని క్రైస్తవ సమాఖ్య సంఘ నాయకులు, దళిత నాయకుల ఆధ్వర్యంలో జాతీయ క్రైస్తవ నిరసన దినం, నేషనల్ బ్లాక్ డేని పాటించారు. ఈ సందర్భంగా ఎస్సీబీసీ కమిషన్ సెక్రటరీ రెవ ఫాదర్ నుదురుపాటి చంద్రమోహన్ మాట్లాడుతూ క్రైస్తవ మతం స్వీకరించిన దళితుల ఎస్సీ హోదా రద్దు చేస్తామనడం మత స్వేచ్ఛను హరించడమే అన్నారు. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాలకు మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదనే నిబంధనను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్, చుక్కా చంద్రపాల్, పాస్టర్ సతీష్ బాబు, వాసిమల్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మతం మారితే ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు బుద్ధులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎస్సీ స్టేటస్ ఉండదు అని ఆనాడు ఆర్డినెన్స్ పాస్ చేశారు. అయితే కాలక్రమంలో 1956లోనే సిక్కులకు యొక్క హోదాను కల్పించారు, ఎస్సీ హోదాను. మతం మారినా పర్వాలేదు, హోదాను కల్పించారు. ఆ తర్వాత అనేక పోరాటాల తర్వాత 1990లో బౌద్ధులకు కూడా ఈ యొక్క వెసులుబాటును, రిజర్వేషన్ కల్పించారు. కానీ దళితులైన క్రైస్తవులకు, ముస్లింలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆనాటి నుండి కూడా 1950 నుండి కూడా క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు, దళిత నాయకులు అందరూ కూడా అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ పోరాటం అనేది పార్లమెంట్ను కదిలించలేకపోతుంది, నాయకులను అది అమలు చేయలేకపోతుంది. తురకపాలెం మిస్టరీ మరణాల బాధితులకు న్యాయం చేయాలని విధసం ఐక్యవేదిక నాయకులు కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. గత ఏడాది తురకపాలెంలో మిస్టరీ మరణాలు జరిగాయని విరసం ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బూసి వెంకట్రావు తెలిపారు. అయితే కేవలం 20 మందికి మాత్రమే 5 లక్షల నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. నష్టపరిహారం అందని తురకపాలెం మృతులందరినీ జాబితాలో చేర్చి 25 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తురకపాలెం బాధిత కుటుంబాలకు ప్రత్యేక డిజాస్టర్ పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, కొప్పుల సురేష్ బాబు, దార్ల అర్జున్, మక్కెన ఆనంద్, బాబురావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ సుమారు 40 మంది చనిపోతే 20 మందికి అది కూడా 5 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇచ్చి కొంతమందికి వితంతు పెన్షన్ శాంక్షన్ చేశారు. పక్కనే తిరుపతిలో తొక్కిసలాట్లో జరిగిన మరణాలకి 25 లక్షలు ఇచ్చింది ప్రభుత్వం, ఇక్కడ 5 లక్షలే ఇచ్చింది. ఇంకా 2024 డిసెంబర్ నుండి 2026 జూన్ వరకు
చనిపోయిన వాళ్ళ జాబితా మొత్తం చూస్తే 40 మంది. దాంట్లో 22 తీస్తే ఇంకా 18 మందిని ప్రభుత్వం ఈ మిస్టరీ మృతులుగా లెక్కల్లోకి తీసుకోలేదు. వారికి కూడా కలుషిత నీటి వల్ల వచ్చినటువంటి బ్యాక్టీరియాతో వచ్చినటువంటి వ్యాధి వల్లనే చనిపోయారు. వాళ్ళకు కూడా నష్టపరిహారానికి అర్హులు కాబట్టి వారిని కూడా జాబితాలో చేర్చమని చెప్పి మేము అడుగుతున్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్సీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. మంగళగిరిలోని తన ఇంటిని ఏఆర్ కానిస్టేబుల్ సాంబశివరావు ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్ మస్తాన్ వలి ఫిర్యాదు చేశారు. 5 సార్లు కేసులు నమోదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో కామినేని సాంబశివరావు అనే కానిస్టేబుల్ నా ఇల్లు కబ్జా చేసి నన్ను భార్య బిడ్డలను కొట్టి అతని మీద 5 ఎఫ్ఐఆర్లు అయినాయి మంగళగిరి టౌన్లో పోలీస్ స్టేషన్లో. ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దయచేసి అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అద్దెకిచ్చాను సార్. ఏమో 6 నెలల నుంచి సార్. 2020లో ఇచ్చాను సార్. నేను అప్పుడు రిటైర్డ్ అయ్యాను. చేసి ఫేక్ సర్టిఫికెట్లు సంపాదించి ఫేక్ డాక్యుమెంట్లు నా మీద దౌత్యం చేసి నా భార్య బిడ్డలను కొట్టి నా సామాన్ బయటేసి అది అతని మీద మంగళగిరి సిఐ గారు 5 ఎఫ్ఐఆర్లు చేశారు. అయినా సరే నాకు న్యాయం చేయలేదు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఒలింపియన్ సర్కస్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గాంధీ జార్జ్ తెలిపారు. విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాంధీ జార్జ్ మాట్లాడుతూ సోమవారం నుండి శుక్రవారం వరకు 2 ప్రదర్శనలు, శని ఆది సెలవు దినాల్లో 3 ప్రదర్శనలు జరుగుతాయన్నారు. టికెట్ ధర 200 నుండి 500 వరకు ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ బుక్ మై షోలో కోడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు వచ్చి మన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో క్లిక్ చేస్తారు. 13వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గుంటూరులో చేస్తారు. వీళ్ళు దీనికి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే మన ఇద్దరికి చూసింది ఇది సినిమాల కోసం చెప్తానంటే బట్ స్క్రీన్ చూస్తాను. 2 గంటల పాటు ఎంతో వినోదం పనిచేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ మీ పిల్ల పాపతో చూసి ఆనందించి ఈ నిర్వాహకుల్ని మీరు ఆశీర్వదించవలసిందిగా మీకు వచ్చినారు. డిఎస్సి అవకతవకలపై విచారణ జరిపించాలని వైసీపీ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంది. 3 రోజుల పాటు దీక్షలు నిర్వహించిన నేతలు ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. శంకర్ విలాస్ నుండి లాడ్జెస్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య మాట్లాడుతూ డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో పూర్వంలాగా పాల్గొవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా సర్టిఫికేట్ తీసుకురండి, వెరిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు. కానీ ఈ జీవో నాటి అడ్డు పెట్టారంటే మొత్తం పని అంతా అయిపోయింది. 2 జీవోలు మళ్ళీ రద్దు చేశారు. రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రావాలన్నారు. మళ్ళీ ఎందుకు చేశారు? ఇది స్కామ్ కాదా? ఇది మీకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం వేసినటువంటి ఎత్తుగడ కాదా? ఈ ఎత్తుగడకు సమాధానం చెప్పమంటే చర్చకు వస్తామంటారు. ఈ మెగా డిఎస్సీలో 2025లో ఏ విధంగా అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా అవినీతి జరిగిందో దానికోసం ఏ విధంగా 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నామో, వాళ్ళ తరఫున మాట్లాడుతున్నామో, ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా స్పందించటం లేదు. ఎవరు మాట్లాడితే ఏం మాట్లాడితే మాకెందుకులే, మేమేం చేసినా కూడా వాళ్ళు మాట్లాడినా మేము పట్టించుకోము, మా చెవులకి అవన్నీ రావు అని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూటమి పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్ష పార్టీలపై నిందలు వేస్తూ పొద్దుపుచ్చుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. మార్పు కావాలి అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రారంభమైన సిపిఐ పాదయాత్రలు 5వ రోజు పాతగుంటూరులో సిపిఐ రాష్ట్ర నాయకులు జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బహిర్గతం చేస్తూ సిపిఐ పాదయాత్రలు చేపట్టిందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం తమ పదవులను నరేంద్ర మోడీ పాదాల ముందు పరిచి ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అబాసుపాలు చేశారని విమర్శించారు. సెప్టెంబర్ 1వ తేదీన రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, గని తదితరులు పాల్గొన్నారు. భూముల్ని అన్నింటినీ కూడా కబ్జా చేస్తున్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం పోకపోతే ఇవాళ తిందామంటే తిండి లేదు, కొందామంటే కొరివైపోయే అనే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో సగటున అన్నం పెట్టే రైతన్న తాను పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేక, వడ్డీలు కట్టలేక, పురుగుల మందు సప్లై కాక రోజుకి 31 మంది రైతులు ఉరుకొయ్యకు వేలాడుతున్నారు అనేటటువంటి నగర సత్యం ఈ నరేంద్ర మోడీ పరిపాలనలో కొనసాగుతూ ఉన్నది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో లోకేష్ డాన్సింగ్ అకాడమీ నిర్వహించిన డాన్సింగ్ డాన్ పోటీలకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన డాన్సింగ్ డాన్ కాంపిటీషన్లో జబర్దస్త్ కళాకారులు బుల్లెట్ భాస్కర్, నాటి నరేష్, ఉదయ్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న ఆసక్తిని గమనించి వారికి ఇష్టమైన కళల్లో శిక్షణ ఇప్పించాలని అన్నారు. ఈ డాన్స్ కాంపిటీషన్స్ వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఈ డాన్సింగ్ కాంపిటీషన్లో 150 మంది పాల్గొన్నారని నిర్వాహకులు లోకేష్, రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందు సాంబశివరావు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు ముఖ్యంగా ఈ కాంపిటీషన్ వరల్డ్లో కేవలం స్టడీస్తో మాత్రమే పిల్లలు ముందుకెళ్తారనేటువంటి ఆలోచన చేయడం కరెక్ట్ కాదని, ఇటువంటి స్కిల్స్, ఎందుకంటే స్కిల్ అనేది ఈరోజు మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్ ద్వారానే రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు మంచి పౌరులుగా మంచి అభివృద్ధి పదంలో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి స్కిల్స్కి ఈరోజు మన గుంటూరు లాంటి నగరంలో డ్యాన్స్ అకాడమీస్ కానీ మొత్తం మాకు 150 మంది డ్యాన్సర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో ఇప్పుడు ఫైనల్ చేసి జడ్జిమెంట్ చేయాలి అనేది ఇది. దాని ప్రకారమే మేము ఇలాంటి సీజన్ 1, సీజన్ 2 కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ డ్యాన్స్ అకాడమీ మేము స్టార్ట్ చేసి 36 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు మాకు సపోర్ట్ చేసిన విద్యా సంస్థలు ఈ కార్యక్రమాలు జరపడానికి మాకు సహకరించిన పేరెంట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఎంటైర్ మా టీం అందరికీ ఒకసారి ధన్యవాదాలు. స్విగ్గీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బి ముత్యాలరావు మాట్లాడుతూ నగరంలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యానికి పలు దఫాల వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదన్నారు. పైగా సమ్మె చేస్తున్న స్విగ్గీ కార్మికుల ఐడీలు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. వెంటనే యాజమాన్యం స్విగ్గీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్విగ్గీ రైడర్స్ పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని స్విగ్గీ యాజమాన్యానికి, అలాగే కార్మిక శాఖ అధికారులకి గత నెల 17వ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. యాజమాన్యం ప్రతినిధులు ఆ సమస్యలను పరిష్కారం చేసేదానికి చర్యలు తీసుకోకపోగా ఈరోజు గుంటూరు నగరంలో పనిచేస్తున్నటువంటి స్విగ్గీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే, సమ్మె చేస్తున్న కార్మికుల దగ్గరకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీ ఐడీలు బ్లాక్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. మేము చట్ట ప్రకారం సమ్మె నోటీస్ ఇచ్చి 21 రోజుల తర్వాత సమ్మె చేస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారానికి ఇప్పటికైనా యాజమాన్య ప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. లేకపోతే 2 రోజుల తర్వాత ఈ సమ్మెని ఉధృతం చేస్తాం. తీవ్ర స్థాయిలో సమ్మెలో మొత్తం గుంటూరు నగరంలో ఉన్న కార్మికులందరూ పాల్గొంటారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకి స్విగ్గీ యాజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తాం. పత్తిపాడు మండలం యనమదల ఉన్నత పాఠశాల 1985-86 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జేకేసీ కళాశాల రోడ్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. 4 దశాబ్దాల తర్వాత కలుసుకున్న నాటి విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా తమ జీవితాలకు మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జ్ఞాపికల అందచేతతో వేడుక సందడిగా సాగింది. స్నేహబంధాన్ని కొనసాగిస్తూ ఏటా సమ్మేళనం నిర్వహించాలని, పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఎం వెంకటేశ్వరరావు, ఎం హరిబాబు, కె సాంబశివరావు,
జి విజయలక్ష్మి తెలిపారు. ఈ విధంగా ఇట్లా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే ఆ రోజేమో బాలలమే, ఇప్పుడేమో అందరూ ఎవరికాళ్ళు బాధ్యత గల కుటుంబాల్లో ఉండి ఎవరికాళ్ళు వయసు రీత్యా 55, 52, 53 ప్రతి ఒక్కళ్ళు 50 సంవత్సరాలు పైబడ్డాకే కలుసుకోవడం జరిగింది. ఈ కలయిక అనేది రాబోయే రోజుల్లో కూడా మా జీవితంలో ఉన్న అన్ని రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా కలుసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు అందుబాటులో ఉన్న టీచర్స్ని, మా స్టూడెంట్స్ని, మిత్రుల్ని మొత్తాన్ని కలిపి గ్రూప్గా ఏర్పాటు చేసుకొని ఇలా మేము రీయూనియన్ పెట్టుకున్నాం. ఈ రీయూనియన్ సార్ చెప్పుకుంది ఏంటంటే టీచర్స్ని ఘనంగా సన్మానించుకోవాలని, ప్లస్ రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క సంవత్సరం కనీసం ఒకసారైనా మీట్ అవ్వాలని, మాలో ఉన్నటువంటి వాళ్ళు హెల్ప్ చేసుకోవాలని, ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కలవాలని, ఇది ఎంతో ఆనందంగా ఉంటుందని. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ జన్మదిన వేడుకలు నగరంలో జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమేధ కళాశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తిరుపతిరావు, దర్శనపు శ్రీను, వల్లూరు జయప్రకాష్ నారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పివిఎన్ మాధవ్ గారు విద్యార్థి దశ నుంచే వారు అనేకమైనటువంటి సంఘ సేవా కార్యక్రమాలతో పాటుగా విద్యార్థుల తరఫున పోరాటాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఆనాటి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల యొక్క సమస్యలు, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి. అదేవిధంగా వారు సుదీర్ఘకాలం ఏబీవీపీలో పనిచేస్తూ తదనంత కాలంలో వారు భారతీయ జనతా పార్టీలో చేరటం, ఎమ్మెల్సీగా అయ్యి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవడంతో పాటుగా అనేకమైనటువంటి సమస్యల మీద విశాఖ నగరంతో పాటుగా విజయనగరం ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా వారు ఉంటూ వారందరి సమస్యల తరఫున నిలబడినటువంటి వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. నగర కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఐ కిషోర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పీజీఆర్ఎస్లో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 14,500, మ్యాక్సిమం 20,500, మోడల్ 19,000. 341 రకం మినిమం 14,500, మ్యాక్సిమం 20,500, మోడల్ 19,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,000, మ్యాక్సిమం 20,500, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 21,500, మోడల్ 20,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 14,500, మ్యాక్సిమం 20,000, మోడల్ 19,000. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 18,500, మ్యాక్సిమం 27,500, మోడల్ 26,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 18,000, మ్యాక్సిమం 22,500, మోడల్ 22,000. బడిగి 355 మినిమం 18,000, మ్యాక్సిమం 28,500, మోడల్ 27,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 18,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,000. నెంబర్ 5 మినిమం 8,000, మ్యాక్సిమం 13,500 రూపాయలు, మోడల్ 13,000. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 13,600, మోడల్ 12,400. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.